సీసీ కెమెరాలో దాసు జ్యోత్స్న మాట్లాడుకున్న సన్నివేశాలు చూసి దాసుని కలిసి ఒట్టు పెట్టించుకుని మరీ నిజం తెలుసుకున్న శివనారాయణ. ఇంతకు దాసు జ్యోత్స్న మాట్లాడుకున్నది సీసీ కెమెరాలో చూసేటటువంటి అవసరం శివనారాయణకి ఏమొచ్చింది? అసలు శివనారాయణ వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం ఎప్పుడు చూశాడు? లేక ఎవరైనా శివనారాయణకు చెప్పారా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం, ఇది నవవసంతం. రాబోయే కథలో జరగబోయేటటువంటి సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీదిక పూజ అంతా అయిపోయిన తర్వాత దీప ప్రెగ్నెంట్ అని తెలియటంతో జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కూడా ఒక రకంగా బాధపడ్డారు. జ్యోత్స్న అయితే డబుల్ షాక్ అయిపోయింది. కారణం ఏంటి? ఎందుకంటే వారసురాలు లేదా వారసుడు వచ్చేస్తున్నారు. ఇంకేముంది, శివనారాయణ ఇంట్లో సంతోషాలు వెల్లివిరియడంతో పాటు ఏ రోజైతే దీప ఇంటి వారసురాలని తెలుస్తుందో ఆ రోజున ఇక జ్యోత్స్నకి ఏ మాత్రం కూడా ఇక్కడ వాల్యూ ఉండదు. ఇక ఆ విషయం గురించి ఆలోచించడంతో పాటు జ్యోత్స్న తన స్థానం కోల్పోబోతున్నానని అర్థం చేసుకుని బాధపడుతూ ఉండగా ఇక దాస్ అయితే నేను నీతో మాట్లాడాలి రా అని చెప్పని అంటాడు. నేను ఇప్పుడు మాట్లాడే పరిస్థితుల్లో లేను అంటే నేను మాట్లాడి తీరాలి రమ్మని చెప్పని అంటాడు. ఇక జ్యోత్స్న దాస్ దగ్గరకు వెళ్తుంది. ఏంటి నాన్న, ఇప్పుడు నా పరిస్థితి ఏంటో తెలిసి కూడా నువ్వు మాట్లాడి తీరాల్సిందే అని చెప్పని ఎందుకింత గొడవ చేస్తున్నావు అని అంటే, అవును జ్యోత్స్న, ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులను బట్టి చూస్తే ఖచ్చితంగా మళ్ళీ నువ్వేదో పిచ్చి పని చేసి తీరుతావని నాకు అనిపిస్తోంది. అందుకోసమే నేను నీతో మాట్లాడాలన్నాను అని చెప్పని అంటే, ఏం పిచ్చి పని చేస్తానంటావు అని అనగానే ఈ ఇంటి వారసురాలు కడుపున మరో వారసురాలు పుట్టబోతోంది. దీప వాళ్ళమ్మ కడుపులో అంటే మా సుమిత్ర వదిన కడుపులో పడ్డప్పుడు కోట్లకు పడగెత్తిన కోటీశ్వరాలు. కానీ ఈ భూమి మీద పడిన తర్వాత మా అమ్మ చేసినటువంటి ద్రోహం వలన దీప పేదింటికి వెళ్ళిపోయింది. నేను పాపం చేశాను. ఆమె చేసినటువంటి పనిని నేను దాచిపెట్టాను. ఇక నేను చేసినటువంటి పాపం వలన ఇదిగో నువ్వు ఈ రోజున ఇంకా ఇక్కడ ఇలా నిలబడి ఉన్నావు, దీప మీద ఎక్కడికక్కడ కక్ష గడుతున్నావు అని చెప్పని అంటాడు. దాంతో ఇక జ్యోత్స్న, నేను దీప జోలికి వెళ్ళనని చెప్పాను కదా అంటే, నువ్వు వెళ్ళను అని చెప్పటము మామూలే, ఆ తర్వాత దీప జోలికి వెళ్ళటము మామూలే అని చెప్పని అంటే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న అని చెప్పని అంటుంది. నాన్న అని ఎంత తీయగా పిలిచావు జ్యోత్స్న, కానీ ఆ పిలుపు నీ పెదాల నుంచే తప్ప నీ మనసులోంచి రాదనే విషయం నాకు తెలియదనుకుంటున్నావా అని అంటాడు. దయచేసి నువ్వు అలా ఆలోచించుకు నాన్న అని చెప్పని ఇక దాస్ తోటి, నువ్విప్పుడు ఇప్పటి వరకు నేను ఏదైతే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నానో దాన్ని నువ్వు మొత్తం చెడగొట్టాలనుకుంటున్నావు. కాశీగాడికి కనీసం మామగారిల్లైనా ఉంది తలదాచుకోవడానికి. నువ్వు ఏదైనా అటు ఇటు చేస్తే నాకు కనీసం దిక్కు కూడా లేదు నాన్న అని చెప్పని అంటే, నిన్ను దీపేమి బయటికి పంపించదులేమ్మా, నిన్ను దీప జాగ్రత్తగా ఇంట్లోనే ఉంచుతుంది అని చెప్పని ఆశ్రయం ఇస్తుంది అంటే అది ఇప్పుడు ఇంటి పని మనిషి. రేపటి రోజున నిజం తెలిస్తే అది ఇంటి యజమానురాలు అవుతుంది కదా అంటే, ఈ ఇంటి యజమానురాలనే పని మనిషిని చేసిన దానివి నువ్వు, ఇంకా నీకెవరేం చెప్పగలరులే అని చెప్పని అంటాడు ఇక దాస్ అయితే. ఇక ఆ మాటలతోటి జ్యోత్స్న, నేను నిన్ను బ్రతిమలాడుకుంటున్నాను, దయచేసి నువ్వు మాత్రం ఈ విషయం గురించి ఎవరితోటి మాట్లాడకు, ఎవరికి చెప్పకు అని చెప్పని అంటే, నిజం నిప్పు లాంటిది, విత్తనం భూమిలో పడిన తర్వాత మొలకెత్తకుండా మానుతుందా, అలాగే ఈ నిజం కూడా బయటపడకుండా మానదు అని చెప్పని అంటూ ఇక దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతూ ఉండగానే శివనారాయణ కరెక్ట్గా జ్యోత్స్న దాస్ చేతులు పట్టుకుని బ్రతిమలాడటం, అలాగే దాస్ ఏదో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూస్తాడు. చూసి ఏం జరుగుతోంది వీళ్ళిద్దరి మధ్యన అని ఆలోచిస్తూ ఇక సీసీ క్యామ్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ దాసు ఇంకా దీప చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు కనపడుతుంది. అక్కడ దాసు ఇంకా జ్యోత్స్న చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటున్నట్టు కనపడుతుంది. ఇదేంటి, అసలు వీళ్ళిద్దరికీ మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది, ఏం మాటలుంటాయి వీళ్ళిద్దరి మధ్యన అని ఆలోచిస్తూ ఇక శివనారాయణ, సరే ఏం జరిగిందో ఏంటో నేను తెలుసుకు తీరాలి. ఇదివరకు ఒకసారి శ్రీధర్ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇలాగే జ్యోత్స్న దాసుని కలిసి ఏదో మాట్లాడుతూ ఒట్టు పెట్టించుకునే ప్రయత్నం కూడా చేసింది. అప్పుడు మాట్లాడినప్పుడు మొత్తానికి ఏదో దాటవేశారు, కానీ
విషయం ఏదో ఉంది, తెలుసుకు తీరాలి. దాసుని కదిపితే అన్నీ బయటకొస్తాయి అనుకుంటూ శివనారాయణ ఇక తర్వాత రోజు ఉదయాన్నే దాసుకి ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నావు అని అంటే, సార్ నేను ఇక వారణాసి వెళ్దాం అనుకుంటున్నాను సార్ అంటే, నువ్వు ఎంతసేపు గుళ్ళు గోపురాలు తిరగడమేనా, లేకపోతే కుటుంబాల గురించి పట్టించుకునేదేమైనా ఉందా? నీ కొడుక్కి ఇప్పుడు ఉద్యోగం లేదట, తెలుసు కదా. స్వప్నకి వాడికి మధ్య గొడవలయ్యాయట. వాడిని మన రెస్టారెంట్కి రమ్మని చెప్పు. మనం ఉండగా వాడు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇక నేను నీతో మాట్లాడే పనుంది, ఒకసారి నన్ను కలువు అని చెప్పానంటే, ఇంటికి రమ్మంటారా సార్ అంటే, వద్దొద్దు, ఇంటి దగ్గర కాదు, నువ్వు నేను చెప్పిన ప్లేస్కి వచ్చి నన్ను కలువు అని చెప్పని అంటాడు శివనారాయణ. అలా అన్నటువంటి శివనారాయణ ఊరి చివర ఉన్నటువంటి ఒక దేవాలయం పేరు చెప్తాడు. సార్ అది ఊరి చివరుంది కదా అంటే, నేను నీతో రహస్యంగా మాట్లాడాలి దాసు, అందుకోసమే అక్కడికి రమ్మంటున్నాను అంటాడు. సరే సార్ అయితే తప్పకుండా అని అంటే, నువ్వు బయలుదేరేటప్పుడు ఫోన్ చేస్తే నేను నిన్ను పిక్ చేసుకుంటాను అని అంటాడు. అలాగే సార్, మీరు ఎన్ని గంటలకు రమ్మంటే అప్పుడు నేను రెడీగా ఉంటాను అంటాడు దాసు. సరే అయితే సాయంత్రం 4 గంటలకు రెడీగా ఉండు, మళ్ళీ మనం 6-6:30 కల్లా తిరిగి వచ్చేద్దాం అని అంటాడు. అలాగే సార్ అంటాడు ఇక దాసు. అలా అన్నటువంటి దాసు ఇక శివనారాయణ చెప్పినటువంటి గుడి దగ్గరికి బయలుదేరుతూ శివనారాయణకి కాల్ చేసేసరికి శివనారాయణ వచ్చి దాసుని కారులో పికప్ చేసుకుని తీసుకుని వెళ్తాడు. దేవాలయం దగ్గరికి వెళ్ళిన తర్వాత, దాసు, నీకు తెలిసినంత వరకు నేను నీకు కానీ మీ అమ్మకు కానీ అన్యాయం చేశానా అంటే, అయ్యో లేదు సార్, మేమెంత, మా బ్రతుకులెంత, అలాంటి మాకు ఇంత గొప్ప స్థాయిలో గౌరవ మర్యాదలు దక్కే పరిస్థితులు వచ్చాయి అంటే దానికి కారణం మీరే సార్ అని అంటాడు. సరే అయితే మీరు మాత్రం నాకు ద్రోహం చేయకూడదు కదా అంటే, అయ్యో లేదు సార్, నేను ఏ రోజు అలా ఆలోచించలేదు, ఆలోచించను కూడా అంటాడు. మరి జ్యోత్స్నకి నీకు మధ్య ఏ సంబంధం ఉందని చెప్పి నువ్వు జ్యోత్స్న ఇద్దరు కూడా తరచుగా కలుస్తున్నారు, తరచుగా మీరిద్దరూ మాట్లాడుకోవడం నేను చూస్తూ ఉన్నాను, అసలు ఏం జరుగుతోంది దాసు అని అడుగుతాడు శివనారాయణ. మేము ఎప్పుడు కలిసిన దాని గురించి అడుగుతున్నారు సార్ అంటే, ఎన్నిసార్లు కలిశారు అని అడుగుతాడు. అడిగేసరికి, మీరు ఆ రోజున శ్రీధర్ గారి ఇంటి దగ్గర చూశారు కదా, అది ఆ తరువాత మన ఇంటి దగ్గర నిన్ననే అని అంటాడు. అది నేను అడుగుతున్నది, అసలు నీకు జ్యోత్స్నకి మధ్య ఉన్న ఆ రహస్యం ఏంటి? జ్యోత్స్న ఎందుకు నిన్ను బ్రతిమలాడుతోంది అని చెప్పని అంటే, అదేమీ లేదు సార్, చిన్నపిల్ల కదా, అంతకు మించి ఇంకేం లేదు అంటూ ఉంటే, చూడు దాసు, నేనొక మాట చెప్తున్నాను విను. నీకు ద్రోహం చేసిన వాళ్ళకి నువ్వు ద్రోహం చేయటం తప్పు కాదు, కానీ ఏదైనా అన్యాయం జరుగుతోంది, తప్పు జరుగుతోంది అన్నప్పుడు దాన్ని సరి చెయ్యకపోగా ఆ తప్పుని సమర్థిస్తూ సైలెంట్గా ఉండడం కూడా తప్పే. ఈ విషయం నీకు తెలుసా అని అనగానే, తెలుసు సార్ అంటాడు. మరి తెలిసి కూడా ఎందుకు నువ్వు తప్పు చేస్తున్నావు? ఏదో ఈ రహస్యం అయితే దాగి ఉంటుంది అని చెప్పి నాకు అర్థమవుతోంది. చెప్పు దాసు, ఏంటది? ఏ విషయం గురించి నీకు జ్యోత్స్నకి మధ్య డిస్కషన్స్ జరుగుతున్నాయి అని చెప్పని అంటూ దాసు చేతిని తీసి తన తల మీద పెట్టుకుంటాడు శివనారాయణ. సార్, మీరింత పని చేస్తే అనగానే, ఇంత పని చెయ్యకపోతే మీ దగ్గర నుంచి అసలు రహస్యం ఏదో బయటికి రాకుండా ఉండిపోతోంది, అందుకోసమే ఇంత పని చేయాల్సి వస్తోంది, చెప్పు దాసు అనగానే, చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను అంటూ దాసు ఇక జరిగిన విషయం మొత్తాన్ని చెప్తాడు. చెప్పి దీప మీద జ్యోత్స్న పెట్టుకున్నటువంటి పగ గురించి, కక్ష గురించి చెప్పడంతో పాటు ఇక దీప కడుపులో ఉన్న పిండాన్ని కూడా జ్యోత్స్న కరిగించే ప్రయత్నం చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి, ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను జ్యోత్స్నతోటి అని చెప్తాడు. ఇక ఒక్కసారిగా, నేను చేసిన మంచికి నాకు పారిజాతం తిరిగిచ్చింది ఇదా అని అంటే, స్వార్థం అలా చేయించింది సార్, అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు అని చెప్పని అంటాడు దాసు. కానీ దానివల్ల ఒక మనిషి తన జీవితాన్నే కోల్పోయింది కదా దాసు అంటే, నేను అదే బాధపడుతున్నాను సార్, మా అమ్మతోటి ఎప్పుడు ఆ విషయం గురించే మాట్లాడతాను, కానీ ఏం ఉపయోగం సార్, జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు కదా అని అంటాడు ఇక దాసు. అయితే నేను అదే అంటున్నాను దాసు, అసలు ఇంత పని చేయాలని చెప్పి పారిజాతానికి ఎందుకు అనిపించింది? నేనేం తప్పు చేశానని, ఏం ద్రోహం చేశానని అని చెప్పి అంటాడు శివనారాయణ. నేను మాట్లాడతాను సార్ అంటే, నాకు మాట్లాడొద్దు, నాకు కావాల్సింది ఒక్కటే, అసలు ఎందుకు ఇలా చేసింది అంటే, మీరు నన్ను ఇంట్లో నుంచి గెంటేయటం వల్ల, అంతకు మించి ఇంకేమీ లేదు అంటాడు. ఓహో, తప్పు చేసినా కూడా నేను సమర్థించాలి, బయటకు గెంటేయకూడదు, అంతే కదా మీ అమ్మ ఉద్దేశ్యం అని అంటాడు శివనారాయణ. అంతే సార్, ఆ ఉద్దేశంతో ఇలా చేసింది అని చెప్పని అనగానే, సరే దాసు, నేనేం చేయాలో ఆలోచిస్తాను, నాకు నిజం చెప్పినట్టు మాత్రం నువ్వు చెప్పకు అని అంటే, అలాగే సార్ అంటాడు ఇక దాసు.
ఇక ఆ తర్వాత శివనారాయణ దాసుని తీసుకువెళ్ళి శ్రీధర్ ఇంటికి దగ్గరలో దింపేసి నేను వెళ్ళనా మరి అంటే అలాగే సార్ జాగ్రత్త అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక శివనారాయణ ఇంటికి వెళ్తాడు. వెళ్ళి ఇంట్లో హాల్లో కూర్చుని లాయర్కి ఫోన్ చేస్తాడు. లాయర్ గారు రేపు మీరు ఒకసారి ఇంటికి రండి అని అంటే సార్ ఏమైనా పనుందా అని లాయర్ అడుగుతాడు. చాలా పెద్ద పనే ఉంది లాయర్ గారు అని అంటే ఏంటి సార్ అది అని ఇక లాయర్ అడుగుతాడు. అడిగేసరికి ఆ పని చెప్తే మీరు నన్ను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు సార్ అంటారు. అందుకోసమే ఆ పని ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను కానీ మీరు రండి అని అంటాడు. ఇక అనడంతో వెంటనే లాయర్ అయితే ఇప్పుడు రమ్మంటారా అంటే మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంటే ఇప్పుడు వచ్చేసేయండి, దాంతోపాటు వీలునామా రాయాలి, ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకురండి అని అంటాడు శివనారాయణ. వీలునామా సార్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాం కదా అంటే దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయిలేండి, తీసుకురండి అని అంటాడు. దాంతో ఇక సరే సరే అయితే అంటూ ఇక లాయర్ వీలునామాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ తీసుకొని వస్తాడు. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు అందరి సమక్షంలో నేను వీలునామా రాయాలనుకుంటున్నాను. నా కూతురు అల్లుడు కూడా ఉండాలి, అలాగే నా కొడుకు కోడలు ఉండాలి, అలాగే నా మనవడు మనవరాళ్ళు కూడా ఉండాలి. అంటే మనవరాళ్ళ మీకున్నది ఒకే ఒక మనవరాలు కదా సార్ అని అనగానే మనవరాళ్ళు అంటే స్వప్న, దీప అందరూ నాకు మనవరాళ్లే కదా, వాళ్ళు కూడా ఉండాలి. పారిజాతం నీ సంతతికి ఇక్కడ చోట్లేదు అని అనగానే ఏమండి అలా అనకండి అని అంటుంది. మరి నీ సంతతిని నేనెలా చూడాలి? కాశీనైతే నేను రాణిస్తాను, ఎందుకంటే కాశీ నా మనవరాలైనటువంటి స్వప్నకి భర్త కాబట్టి అనగానే దానికంటే ముందు నాకు మనవడు కదండి అని అంటుంది. అలా అంటావా? సరే అయితే కాశీని దాసుని కూడా రమ్మను అని అంటే దాసు కూడా వస్తాడు. అలా వస్తున్నటువంటి దాసు శివనారాయణ గారు చాలా పెద్ద నిర్ణయమే తీసుకోబోతున్నారనిపిస్తోంది అని అనుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత ఇక లాయర్కి నేను చెప్పినట్టు రాయండి అని చెప్తాడు శివనారాయణ. అలాగే సార్ అని లాయర్ అయితే రాయడం మొదలు పెడతాడు. నా యావదాస్తిని 2 భాగాలుగా చేస్తున్నాను అని అంటాడు. ఇక అలా అన్న తర్వాత తాత 2 భాగాలేంటి అంటుంది జ్యోత్స్న. ఇక్కడ నువ్వు మాట్లాడటానికి నీకు స్కోప్ లేదు, మాట్లాడడానికి నీకు అర్హత లేదు, దయచేసి మాట్లాడకు అని అంటే నాకు కాక ఎవరికుంది తాత అర్హత అంటే ఎవరికి ఉండాలో వాళ్ళకే ఉంది జ్యోత్స్న, దయచేసి నువ్వు మాట్లాడి అనవసరంగా నేను అనుకున్న దాన్ని ఇంకా పూర్తిగా నాశనం అయ్యేలా చేసుకోకు అని అంటే సరే కానివు తాత అని అంటూ ఉంటే ఇది 2 భాగాలు చేయండి, ఒక భాగం నా కొడుకైనటువంటి దశరథకు ఇంకా తన కుమార్తెకు అని అంటే అలాగే సార్ అని రాస్తాడు. ఇక 2వ భాగం నా కూతురైనటువంటి కాంచనకు తన కొడుకైనటువంటి కార్తీక్కి అనగానే మావయ్య గారు మీరు చాలా గ్రేట్ మావయ్య గారు అని అంటాడు శ్రీధర్. శ్రీధర్ అన్యాయం చేయటం అనేది మా వంశంలోనూ లేదు, మా రక్తంలోనూ లేదు. నేను కష్టపడి సంపాదించిన ఆస్తి నా బిడ్డల కోసం సంపాదించాను అంటూ ఇక నేను ఇప్పుడు పేర్లు చెప్తాను అవి రాయండి అని అంటాడు శివనారాయణ. లాయరు శివనారాయణ చెప్పినట్టు రాసుకుంటూ ఉంటాడు. ఇక నా కొడుకు దశరథ, కోడలు సుమిత్ర, నా కూతురు కాంచన, అల్లుడు శ్రీధర్, వాళ్ల పుత్రుడైనటువంటి కార్తీక్కి నా యావదాస్తిలోంచి సగభాగం అని రాస్తాడు. కాంచన పేరు మీద రాయరా మావయ్య గారు అంటే లేదు, నేను నా మనవడి పేరు మీదే రాయాలనుకుంటున్నాను, అలాగే రాస్తున్నాను అని అంటాడు. సరే మీరు ఎవరికి రాస్తే ఏమైంది, వచ్చేది ఎలాగూ నా కొడుకే కదా అని అంటాడు. ఇక తరువాత నా యావదాస్తిలోని మరొక భాగాన్ని నేను నా కొడుకు దశరథ ఇంకా తన భార్య అయినటువంటి సుమిత్ర వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి ఏకైక సంతానమైనటువంటి దీపకు రాస్తున్నాను అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోద్ది, పారిజాతం షాక్ అయిపోద్ది. ఏమండి దీప్ అంటున్నారేంటి? జ్యోత్స్న అండి, జ్యోత్స్న, దశరథ సుమిత్రల కూతురు జ్యోత్స్న అంటుంది. అని నువ్వు రాసేస్తే సరిపోతుందా పారిజాతం అని అనగానే పిన్ని రాయటం ఏంటి నాన్న, సుమిత్ర కన్నది జ్యోత్స్నని కదా అంటాడు దశరథ్. అని మనమందరం నమ్మేలా మీ పిన్ని చాలా చక్కగా ప్లాన్ చేసింది దశరథ అని అనగానే ఏం మాట్లాడుతున్నారు నాన్న అంటాడు దశరథ్. అవును నాన్న, మనం అలా అనుకోవాలని మనందరం కలిసి అదే నిజమని అనుకుని పిచ్చివాళ్లలాగా జ్యోత్స్నకి ఆస్తి రాయాలని మీ పిన్ని వేసిన ఎత్తు నీ కూతురు పుట్టగానే నీ నుంచి అంటే కన్న తల్లి నుంచి దూరం చేసి తన మనవరాలైనటువంటి జ్యోత్స్నని అదే
"హ, తను ఏం పేరు పెట్టుకోవాలనుకుందో తెలియదు కానీ నా భార్య పేరు పెట్టించింది. తనని తీసుకొచ్చి వాళ్ళకేమో చనిపోయిందని చెప్పింది, మన దగ్గరికేమో తనని తీసుకొచ్చి సజీవవంతురాల్ని చేసింది. మన ఇంటి వారసురాలైన దీపను రోడ్డు మీదకు పడేయించింది. ఏ కన్ ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ ఆ క్షణాన చంపేయమని ఎవరి చేతులకు అప్పగించిందో వాడు మనస్సు మార్చుకుని బస్టాండ్లో వదిలాడు. అలా వదిలినటువంటి దీపను కుబేరు తీసుకెళ్లి పెంచాడు. భగవంతుడు ఎంత చక్కగా రాశాడో చూసావా దశరథ? తను పెరిగి పెద్దదైన తర్వాత తన తల్లిని కాపాడుకోవడానికి తిరిగి ఇక్కడికి వచ్చింది. అంతేకాదు చిన్న వయసులోనే తన రక్త సంబంధమైన కార్తీక్ని కాపాడుకుంది. విధి ఎక్కడికి పోదు. కర్మానుసారే మనుష్య అన్నట్లు ఎవరు చేసినటువంటి కర్మాన్ని వాళ్ళు అనుభవించుకోక తప్పదు దశరథ. అదే జరిగింది అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. పారిజాతం అయితే, యాండి మీకు ఎవరో ఏదో చెప్పారు, ఈ కార్తీక్ గడ ఏదో చెప్పుంటాడు. దీపం మీ మనవరాలు ఏంటండి? జ్యోత్స్నే మీ మనవరాలు, ఆస్తి రాయాల్సింది జ్యోత్స్నకండి అని అంటే, జ్యోత్స్నే నా మనవరాలైతే జ్యోత్స్నకి నేనేమి ఇవ్వదలుచుకోవట్లేదు. నా ఆస్తి మొత్తాన్ని దీపకే రాయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అది నా ఆస్తి, నా ఇష్టం అంటాడు శివనారాయణ. అలా అంటారేంటండి? ఇప్పటికే కాంచనకు సగం ఆస్తి రాసిచ్చేశారు. మరి ఉన్నది కూడా దీపకు రాస్తే జ్యోత్స్న పరిస్థితి ఏంటి అంటే, నీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వు పారిజాతం. ఎందుకంటే నీ ఇంటి వారసత్వానికి నువ్వు కదా ఇవ్వాల్సింది, నేను కాదు కదా అంటే, అసలు ఇదంతా మీకు ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? ఎవరో కావాలని చెప్పి కట్టుకథ అల్లారు. ఈ కార్తీక్ గడే అల్లాడా? వీడే చెప్పాడా అంటూ ఉంటుంది. దాంతో ఒక్కసారిగా చెప్పింది కార్తీక్ కాదు, నీ కన్న కొడుకు దాసు అంటాడు. షాక్ అయిపోతుంది పారిజాతం. దాసు చెప్పాడా? వాడు నిజం ఎందుకు బయట పెట్టాడు? ఆ అవసరం ఎందుకు వచ్చింది అంటే, నీ మనవరాలే ఆ పరిస్థితి తీసుకొచ్చింది, అందుకే నిజం బయటపడింది అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం. నిజం తెలుసుకుని సుమిత్ర దీపన దగ్గరకు తీసుకుంటే జ్యోత్స్న మాత్రం కడుపు రగిలిపోతూ దీపవంక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక దశరథ్ సుమిత్ర ఇద్దరూ కూడా దీపన దగ్గరకు తీసుకుంటారు. శివనారాయణ, నేను రాసిన ప్రకారం వీలునామా రాయండి, మొత్తం ఆస్తి అంతా ఇంకా దీపకే పెట్టారు కదా అని అంటుంది ఈ పారిజాతం. నా ఆస్తి నా ఇష్టం. నీకు ఆస్తిలో వాటా ఇస్తానని కానీ, ఆస్తిని నీకు దారాదత్తం చేస్తానని కానీ నేను పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పలేదు. నా ఆస్తి కేవలం నా వారసులకి మాత్రమే చెందుతుంది. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి నేను కష్టపడలేదు అంటాడు శివనారాయణ. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.